హాయ్ అండి, వెల్కమ్ టు కనక వస్త్ర సిల్క్ అండి. ఇది వచ్చి మనకి శారీ వచ్చి పింక్ షేడు. నెక్స్ట్ ఏంటంటే బుటీస్ అన్నది కొంచెం డిఫరెంట్ అన్నమాట, జుమ్కీ స్టైల్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలా జుమ్కీ స్టైల్ వచ్చి పళ్ళు అంతా కూడా ఇట్లా పర్పుల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బార్డర్ ఏంటంటే మీకు ఫుల్ గోల్డ్ వస్తుంది. ఈ జుమ్కీ ఏంటంటే మొత్తం సిల్వర్ బుటీ వస్తుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా మీనా వర్క్ వస్తుంది అన్నమాట. ఓన్లీ సెల్ఫ్లోనే మనకి ఇది వచ్చి కూడా మనకి ఏంటంటే పింక్లోనే కొంచెం డార్క్ లైట్ కలర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం డార్క్, ఇది లైట్ అన్నమాట. ఇదంతా పర్పుల్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి లోపలికి ప్లెయిన్ పర్పుల్. మొత్తం మీకు బార్డర్ అంతా కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది, గోల్డ్ అన్నమాట మొత్తం బార్డర్ అంతా కూడా. ఇది కంటిన్యూయింగ్ ఏంటంటే మొత్తం సెల్ఫ్ వస్తుంది. ఈ పింక్లోనే ఏంటంటే షేడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి రాణి పింకు, ఇట్లా డార్క్ పింకు అట్లా చూస్తుంటాం కదా, ఆ టైప్. ఇదంతా కూడా మొత్తం ఫుల్ జెరీ బేస్ వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా పింక్లోనే. ఇది కంప్లీట్ సెల్ఫ్. ఇంకేంటంటే దీనికి కాంబినేషన్ మనం గ్రీన్ వేసుకోవచ్చు, ఇలా పర్పుల్ వేసుకోవచ్చు, వైన్ కలరు. బ్లౌజ్ మ్యాచింగ్ మన చాయిస్ అన్నమాట. ఈ శారీస్ ఏంటంటే మనకి వెడ్డింగ్లో అది కూడా మనకి జ్యువెలరీ అది పెట్టుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చి ఏంటంటే ఇంకా ఫుల్ డార్క్ పింక్ అన్నమాట. ఇది ఈ బాడీలో అంతా కూడా ఏంటంటే పింక్ పర్పుల్ మిక్స్ అవుతుంది అన్నమాట. ఈ శారీ ఏంటంటే జెరీ అన్నది కూడా మొత్తం గోల్డ్ జెరీ మీనా వరకు మొత్తం వస్తుంది అన్నమాట. ఇది వచ్చి పింక్లోనే పర్పుల్ అన్నమాట. బార్డరు డార్క్ పర్పుల్ వస్తుంది అన్నమాట. బాడీ అంతా కూడా మనకి సిల్వర్ బుట్టితో పెద్ద బంచెస్ తోటి వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు వచ్చి లోపలికి ఇట్లా జిగ్జాగ్ టైప్ ఇస్తాడు. బ్లౌజ్ వచ్చి లోపలికి మొత్తం కూడా ప్లెయిన్ అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ బేస్ వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇదంతా కూడా గోల్డ్ జెరీ. నెక్స్ట్ ఇది వచ్చి లోపల ఇది కూడా ఫుల్ బాడీ అంతా గోల్డ్ జెరీ వస్తుంది. ఇది వచ్చి లోపలికి ఏంటంటే పింక్ మీద సిల్వర్ జెరీ ఇదంతా కూడా. ఇది నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది ఇలా జుమ్కీ స్టైల్ ఇచ్చి మొత్తం మీనా వర్క్ వస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది. ఇలాంటి శారీస్ కోసం మన కనక వస్త్రాలలో స్పెషల్గానే ఉంటాయి. ఇంకా ఇలాంటి వెరైటీస్ చూడాలంటే మన కనక వస్త్రాలకి ఒక్కసారి విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.